బర్గర్ నీ ముత్తేలాంటి పింపుల్స్ ఏమైనాయి? ఎవరో తొబ్బేశారు. కౌన్ యాక్నెస్టర్ చూడు, ఇప్పుడు స్టార్ లా ఉన్నాను కదా. వస్తుంది నాకు కూడా ఇవ్వ పూసు. కొనుక్కో. ఏంద్రా ఇది కంజూస్ దాని లెక్క చేస్తుంది. హే నిహారిక, హాయ్. హాయ్. ఇలా రా, అందరం ఇక్కడే ఉన్నాం. ఆవ్ ఆవ్ ఆవ్. హాయ్. హాయ్. హాయ్ హాయ్ కూర్చో. హాయ్. ఏదో పోగొట్టుకున్న దానిలో అక్కడ నుంచున్నావెందుకు? ఏం లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియక చూస్తున్నా. అసలు నువ్వు కాలేజ్కి సెకండ్ ఇయర్లో ఎందుకు జాయిన్ అయినావు? ఎల్లినేమో. బోలేతా లాటరల్ ఎంట్రీ. ఓ, మరి డిప్లొమా ఎక్కడ చేసావు? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ కదా. అవును. ఎగ్జామ్కి టైం అయినట్టుంది, వెళ్దామా? పదండి పదండి, ఎగ్జామ్ టైం అవుతుంది. పద పద. రే, వీడేంట్రా ఎప్పుడు ఎగ్జామ్ అంటే భయపడేవాడు ఇవాళ కుందేలు పిల్లలా ఎగురుతున్నాడు. కిట్టు ఎగ్జామ్ రాయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అరే ఈ బర్గర్ ఇది కూడా స్టేటస్ పెట్టేసింది. ఇప్పుడు పరీక్షలు రాయకపోతే రేపు పొద్దునంతా రిక్షాలు తొక్కుకోవడమే. బర్గర్లు తినడం తగ్గించాము. వాళ్ళ మొత్తం సరిపోయింది. ఏంట్రా దగ్గర చేస్తున్నావు? చదువుకున్నాను సార్. రాసి అలా చూస్తే ఆన్సర్ రాదమ్మా. అయితే చూడకు, రిజల్ట్ సార్. వస్తుంది కదా. అయిపోయింది. ఏంట్రా? అప్పుడే అప్పుడు అయిపోయిందా? ఇంత తొందరగా ఎగ్జామ్ ఎలా రాసేవరా? అంటే రాత్రంతా కష్టపడి చదివాను సార్, అందు గురించనే. సరే యుగో, అయితే నేను వెళ్ళనా? వెల్. రారా. అరే సో టైమ్ అప్. ఐ సెడ్ టైమ్ అప్. ఏమండి? ఆవ్. Yes. Wait, what? Hey. తర్వాత తెలుస్తుంది, ఫ్యూచర్లో మొత్తం న్యూస్ పేపర్ వేసుకోవడమే. బాలీవుడ్ కి శక్తిమాన్, హాలీవుడ్ కి స్పైడర్ మ్యాన్, ఈ కాలేజ్ కి యూ యంగ్ మ్యాన్. ఐ లవ్ యూ రాజా. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్. మంచి రాసినావు లేదా ఇవే ముచ్చట్లా? రేయ్, ఆన్సర్లు తెలిసి కూడా ఎవడని ఇంత లేట్ రాస్తాడరా? తెరీ భయంకి ఏమైందిరా? ఆన్సర్లని మంచిగా చదవరా అంటే PCDA చదివి ఉరికినావు. ఇప్పుడేమో పైన క్వశ్చన్ కిందికి, కింది క్వశ్చన్ పైకి వచ్చినాయి. పక్కా జీరో ఆతారే తెరుకో. అంటే ఈసారి కూడా ఫెయిల్ అయిపోయానరా? అయిపోయినావు. అరే రే ఆగు, ఫోన్ ఇస్తాను. ఫోనా? పత్తర్లేకే వద్దులే పాపం, ఫోన్లే బాధలో ఉన్నావు. ఆ పని ఈ రోజు ఎవరెవరు పాస్ అయ్యారో ఎవరెవరు ఫెయిల్ అయ్యారో తెలిసిపోద్దమ్మా. 4 సబ్జెక్టుల మార్కులు వచ్చాయి ఇక్కడ, అర్థమైందా? రేయ్ మల్టిపుల్ ఇడియట్స్, సిగ్గు తెచ్చుకోండిరా. కొత్తగా వచ్చిన అమ్మాయి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంది, నిహారిక. ఇంగ్లీష్ 98%, C++ 97%, జావా 94, మ్యాథమెటిక్స్లో 95%. కొట్టాలా సార్? తెప్పట్లు కొట్టండి రా. ఓకే 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 నిహారిక, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ స్వాతి 76%. గట్టి కొట్టండి. మేఘన 76%. కంగ్రాచులేషన్స్. మనం సప్పట్లు కొట్టడానికే సిగ్గులు లేవురా మీకు? దుర్గాజీ మనమే సార్. రే సూపర్ రా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ రా. థ్యాంక్ యూ. కొట్టండి రా. టోటల్ క్లాస్ లో అందరికంటే లీస్ట్ ఫెయిల్. ఈ హ్యారీ పాటర్ గారు ఏంటి అమ్మాయిల ముందు గాలి తీస్తాడు? కుదా మీటింగ్ ఉందంట సార్. మేడం గారు స్టూడెంట్స్ అందరినీ ఆడిటోరియంకి రమ్మంటున్నారు. సరే వెళ్ళు. ఓకే సార్. ఆడిటోరింగ్ వెళ్ళాలంట కదా, తగలడండి. పదండ్రా. రేయ్, మీరు ముగ్గురు మూసుకొని కూర్చోండి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళండి.
అరే వీడికి ఇసుకలిస్తుండు అరే వద్దురా, అరే నాకు భయం వేస్తుందిరా. దాక్కుంటా. నెక్స్ట్ ఖాన్ 75. అబ్బో నీకెలా వచ్చే 75%? ఏం చేశారా కన్నింగ్ ఇడియట్? కష్టపడి చదివినా సార్. ఎగ్జామ్ ముందు రోజు కరెంట్ పోతే బాహర్ జాకే స్ట్రీట్ లైట్ नीचे पड़ा में रात भर विनिंग स्टार्ट्स हियर. నువ్వేమైనా అబ్దుల్ కలాం అనుకుంటున్నావేంట్రా? क्या नन्ना अड़तारू मैगी खान बोले थे क्या समझा तुम? मेरे को पूछते हैं बोलते तुम? मेरे को पूछते तुम? अरे तुम आल्टर ला रानू आल्टर रा. డైరెక్ట్ గా ఆడిటోరింగ్ వెళ్ళిపోతాను చెప్పొచ్చుగా. అరే కిట్టు. సార్. అరే ఒక నిమిషం ఆగు. ఫెయిర్ అండ్ లెవెల్ ఈడెటెడ్ రా. ఎస్కేపా? వాడెప్పుడో జంపు సార్. ఇలా రారా నువ్వు. మనకి ఎప్పుడు లాగానే సొన్నారా. ఎరా ఏ స్కూల్ రా నీది? ఎవరో ఎల్కేజీ నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తానంటే మా డాడీ అందులో చేర్పించారు సార్. ఏ స్కూల్లో గుర్తు రావట్లేదు సార్. ఎల్కేజీ నుంచి ఐఐటి ఏంట్రా? మా నాన్న అంతే సార్, ఏ లాభం లేకుండా అసలు ఏ పని చేయడు. మరి నిన్ను కన్నాక ఏ లాభం వచ్చిందంట? సార్ నన్ను కన్న తర్వాత మా నాన్న ఇంకెవరిని కనలే కదా, అర్థమైందా? బా సెన్సిబుల్ ఇడియట్ రా నిజంగా మీ నాన్న. అయినా నేను ఈసారి ఫెయిల్ కావడానికి వేరే రీజన్ ఉంది సార్. ఏంట్రది? అది అది నేను ప్రేమలో పడ్డాను. Who is that unlucky idiot? చిలిపి. Kittu fails by how many marks? Yes. రే ఖాన్, ఏంది చెప్పింది? ఫోన్ కావాలన్నావు కదా. Here. అంటే నువ్వు పాస్ అయినావా? డౌటా? ఎట్లా? పండగ చేసుకో. అరే కొత్త పని. Finally Kittu exam pass. Kittu passa. Kittu passa. Kittu passa. కూర్చోండి. హాయ్ సార్. హాయ్ నిహారిక. హాయ్ బాబు. ఈసారి మీ అక్క బావ రాలేదా? చిన్న పనుండి బావ రాలేకపోయారు, అందుకే నేను తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం మీ అక్క బావ వాళ్ళ పెళ్లి రోజున మర్చిపోకుండా వచ్చి ఈ అనాథ పిల్లలకి 50,000 రూపాయలు సహాయం చేస్తుంటారు. లాస్ట్ టైం నేను మధుని కలిశాను, వాడికి ఆపరేషన్ చేస్తే అవడితనం పోయి నడుస్తాడని చెప్పారు. సో సబ్సిడీలో వాడికి ఆపరేషన్ చేసిన 50,000 అవుతుంది అన్నారు. సో 15,000 చెక్ తీసుకొచ్చా, రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇస్తాను. నిహారిక కూడా ట్యూషన్ చెప్పుకుంటూ పిల్లలకి చాలా సహాయం చేస్తుంది. మీరు చేసేది చాలా మంచి పని. అందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అయ్యో నేనేం సహాయం చేయట్లేదు సార్, నేను కూడా వాళ్ళలాగే పెరిగాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఏదో చేయగలిగే సాయం చేస్తున్నానంతే. అంటాం సార్. మంచిదమ్మా. హలో, బిజినెస్ కోసం మనీ చూడరా అంటే నువ్వు చూడలేదా కదా? నా దగ్గర మనీ తీసుకున్నావు కదా, ఇప్పటికి చాలా లేట్ అయింది. వస్తే డబ్బులు తీసుకున్నారా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. లేదా నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేసే. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. రే 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 హలో హలో. అబ్బా. హలో, ఏంటి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఏంటి 10 లక్షలా? నేను ఇప్పుడు 10 లక్షలు తీసుకురావాలా? నా దగ్గర అంత అమౌంట్ లేదు కదా. ఓహో, ఆ 10 లక్షలుంటే మనం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సరే ట్రై చేస్తాను. డబ్బులు రెడీ అవ్వగానే కాల్ చేస్తాను. ఓకే కళ్యాణ్, బాయ్. అమ్మా, మమ్మీ పీకల మీదకి వచ్చింది, నాకు డబ్బులు అర్జెంటు. నాకు కూడా డబ్బులు చాలా అవసరం అమ్మా. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోనే? ఇక మనకి మంచి రోజులు రానట్టేనా? ఏం చేద్దాం మమ్మీ ఇప్పుడు? ముసల్ది రిజిస్ట్రేషన్ చేయించేలోపు మనం ఏదో ఒకటి చేయాలి. టిఫిన్ తినరా? యాండి ఒక్క నిమిషం.
నిన్న మీకు కొరియర్ వచ్చింది. నిన్న ఇప్పుడా ఇవ్వడం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పకోడీ షాపుల మీద బడ్డీ కొట్ల మీద పడ్డ ఐటీ శాఖ. హమ్మయ్యా, ఇక మా జోలికి రారు అని ఊపిరి పీల్చుకుంటున్న కార్పొరేట్ దిగ్గజాలు. ఏంటి ఎప్పుడు నేను వచ్చినా సరే ఇదే ఛానల్ ప్లే అవుతూ ఉంటుంది? రిమోట్ పోయింది. ద గే నాట్ బయింగ్. అమ్మా, గే కాదు గై. అసలు ఏమైంది? ఎవరో క్యాష్ అంతా అకౌంట్ లో వేశారు. మొత్తం లోన్ కట్ అయిపోయింది. లోన్ కట్టలేదా? లోన్ కట్టిన లిస్ట్ తీస్తే ముందుండేది ఈయన పేరే. ఇదిగోండి, ఇది ఆర్గాన్ డొనేషన్ ఫామ్. ఏదైనా అయితే నలుగురికి ఉపయోగపడుతుంది. సార్, ఈ ఆర్గన్లో మనలాంటి మామూలు వాళ్ళకి పనికిరావు సార్. ఏ దావుద్ ఇబ్రహీమో, ఏ చోటా షకీలో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. ఓహో, ఏమైంది? ఏమైంది? 1000 అయ్యింది. 1000 ఏంటి? నా ఫీజు. ఫీజు ఏంటి? నోటీస్ చూడగానే పడిపోతే డాక్టర్ని పిలిచామండి. వచ్చి చూసినది 1000 రూపాయలా? ఆ గోరించినట్టుంది. ఏదో పరిసేదిరా, ఈకలింతో నుంచున్నాడు వెనకాల. అబ్బో, చాలా డబ్బులు ఉన్నాయి ఎదవ దగ్గర. ఇదిగో 100 ఏంటి? మిగిలిన 900 ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవయ్యా. ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవాలా? వెళ్ళు. వీడు బుద్ధి మారదు, వీడు మారడు. వీడింతే. ఏంటి అది? ఈ ఫామ్ ఏంటి? నాకు తెలియదండి, డాక్టర్ ఇచ్చారు. ఏంటి అప్పుడే నన్ను చచ్చిపోయిన వాళ్ళు జమేసేసి నా అవయవాలు కూడా అమ్మేసుకుంటారా? నన్ను అమ్మేసుకోవే, నన్ను అమ్మేసుకో. నిన్నే కొనుక్కోవాలి. గోరించినట్టు ఉంది. ఆ పెండ కూడా తగలే. తెస్తున్నా. చిచ్చి. హలో, అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది హారిక? ఐ గాట్ 99% ఇన్ నేషనల్ టాలెంట్ ఎగ్జామ్. ఓ వావ్. వీళ్ళ లాంటి వాళ్ళ వల్లనే మాకు వాల్యూ లేకుండా పోయింది. 99 తర్వాత ఎంతరా? 88. అది నీ చదువు. ఏంటి ఆ నల్లకోట ఆయన ఇంకా రాలేదా? లాయర్ గారు వద్దాం అనుకున్నారు మేడం. తనకేదో చిన్న పని పడి నన్ను పంపించారు. ఏం పేపర్లు అవి? ఆస్తి మొత్తం రాసేసాను రా. ఎవరికి అత్తయ్య గారు? ఈ ఇంట్లో సవ్యంగా నడుచుకునేది ఒక్కళ్ళే, వాళ్ళ పేరు మీద రాసేసాను. అంటే నేనా బామ్మ? నోరు మీవే అక్కుపక్షి. నా బంగారు తల్లి అంజలి పేరు మీద రాశాను. ఎంత మంచి పని చేసావు నానమ్మ. చాలే సంబడం. అలా ఎలా రాస్తారండి తన పేరు మీద? ఇది తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు, ఫ్రీగా రాసివ్వడానికి. నేను నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇదే అన్నమాట. ఇన్నాళ్ళు నిన్ను చూసుకున్నందుకు నువ్వు నాకు బాగా గుణపాఠం నేర్పావమ్మా. నాకు తెలుసురా, మీరంతా ఈ ఆస్తి కోసమే కాసుక్కుతున్నారని. అమ్మా అంజలి, వచ్చి ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఎందుకు నానమ్మ ఇలా చేసా? అక్క, ఫస్ట్ టైం బామ్మ మంచి పని చేసింది. నువ్వు వచ్చి సైన్ చే. అది నువ్వు ఉండరా. అవన్నీ ఆలోచించక, నువ్వు వచ్చి సైన్ చే. పెన్ నువ్వు. అత్తయ్య గారు అంతా దానికే రాశారు, మరి మాకేం ఇవ్వరా? మరి నాకేం రాసిచ్చారు? నీకెందుకు ఇస్తారు? నువ్వు మా అమ్మ మొదటి భర్త కూతురువి. ఏంటి మీరందరూ ఒక తల్లి పిల్లలు కారా? ఆగండి, నేను మీకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈమె మా అమ్మ మొదటి భర్త కూతురు, వాడు మా నాన్న మొదటి భార్య కొడుకు, తను మా నాన్న మొదటి భార్య కూతురు. వీళ్ళిద్దరి అసలు కొడుకు నేను, కాబట్టి ఆస్తికి వారసుని కూడా నేనే. నోరు మీరే అపరిచితుడా. ఇదిగో అబ్బాయి మేడం, 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని అలాగే అమ్మా. మీ లాయర్తో చెప్పు. ఉంటానండి. హలో కళ్యాణ్, ఆస్తి మొత్తం అంజలికి రాసిచ్చేసింది. ఇంకెవరు? మా 100 ఏళ్ల బామ్మ. అంజలి, అవి ఇస్తావా? వస్తున్నానండి. ఇదిగోండి.
అక్క అది నాకు కూడా 20,000 క్యాష్ కావాలి. 20,000 ఎందుకురా? ప్లీజ్ అక్క ప్లీజ్. క్యాష్ లేదు, చెక్ ఓకేనా? సరే. థ్యాంక్ యూ అక్క. చూసావమ్మా, ఆస్తి మొత్తం వాళ్ళదయ్యేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. అవునే, ఆస్తి మొత్తం పెళ్ళాం చేతిలోకి రాగానే వీడి ఆశలకు రెక్కలొచ్చేసినాయి. అయినా ఈ ఆదిగాడికి 20,000 అవసరం ఏమొచ్చిందో. ఇలాగే జరిగిందనుకో, లాస్ట్కి మనకు మిగిలే చిప్పే.